మహాచండీశ్వరి, తల్లి మహాచండి ఆగు. అమ్మా, నా మాట వినమ్మా. తొందరపడకు, కోపించకు తల్లి. ఆవేశపడకు, శాంతించు. నీ ఉగ్రావతారాన్ని ఈ లోకం భరించలేదు తల్లి. ధర్మానికి విరుద్ధంగా సృష్టించబడుతున్న ఆ దుష్ట శక్తిని, దానికి కారణమైన వాళ్ళని అంతం చేయకుండా వదిలిపెట్టను. నువ్విదే ఉగ్రావతారంతో ఊళ్ళోకి వెళితే వేలాది వేల జీవరాశులు అంతరించిపోతాయమ్మా. తల్లి, నువ్వు అంతం చేయడానికి వెళుతున్న మాంత్రికుడు కొన్ని వేల సంవత్సరాలకు ముందు శివుడి నుంచి వరాన్ని పొంది నీ చేతిలో హతుడైన చండాసురుని మళ్లీ సృష్టించబోతున్నాడు. వాడి జాతకం ప్రకారం వాడి జన్మరాశిలో శని సంచరించినప్పుడే నీ చేతిలో వాడు హతుడవుతాడన్నది విధి. ఆ కాలం వచ్చే వరకు నువ్వు ఎదురు చూడక తప్పదు. నేను కాల భైరవిని. అధర్మాన్ని అణచడానికి నాకే కాల నియమమా? తల్లి, ఇది కలియుగం. నువ్వు మానవ రూపంలో వెళ్ళి అధర్మాన్ని అంతం చేయాలన్నదే విధి. సర్వశక్తులు ఉన్న మహాచండివైన నువ్వు మానవ రూపంలో వెళ్ళడం వల్ల మానవులకు ఏర్పడే వేదనలు, శోధనలు నీకు ఏర్పడతాయి. ఇంతవరకు నువ్వు మానవుల్ని పరీక్షించావు. ఇప్పుడు మానవులే నిన్ను పరీక్షించే కాలం రాబోతోంది. అవన్నీ నువ్వు సహించి ఆ క్షుద్రశక్తుల్ని అంతం చేసి ధర్మాన్ని స్థాపిస్తే ఈ ప్రపంచమంతా సుభిక్షంగా ఉంటుంది. అమ్మా, నువ్వీ లోకంలో ఏ మూలన ఉన్నా సరే ప్రతి పౌర్ణమికి ఈ భైరవకోన గుడికి వచ్చి భక్తులకు దర్శనమివ్వాలి. తల్లి, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందనుతే గిరివర వింధ్య శిరోధిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే.